అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు లివర్ డిసీజ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ లివర్ డిసీజ్ అంటే హెపటైటిస్ బి. సో ఈ హెపటైటిస్ బి అనే వైరస్ లివర్ని అటాక్ చేసే వైరస్. అంటే హెపటైటిస్ బి అని అంటే లివర్ యొక్క వాపు, అంటే లివర్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది ఈ వైరస్ అటాక్ అవ్వడం వల్ల అని మనకు అర్థం. సో అయితే అసలు ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ అసలు లివర్నే ఎందుకు అటాక్ చేస్తుంది, అసలు ఈ వైరస్ మనకి ఏ విధంగా బాడీలోకి ఎంటర్ అవుతుంది, సో దానికి వేస్ ఏంటి, ఈ వైరస్ మనకి రావడానికి రీజన్స్ ఏంటి, అసలు వేస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఓపెన్లీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి పొల్యూటెడ్ ఫుడ్ వాటర్, అంటే కలుషితమైన ఆహారము అండ్ నీరు తీసుకున్న ఈ వైరస్ వస్తుంది ఒక కేసెస్లో. సమ్ పీపుల్స్లో చూసుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్కి సమ్ పీపుల్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో అలా వెళ్ళడం వల్ల కూడా ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ అనేది వస్తుంది. అండ్ ఇది రావడానికి ఒక సెక్షువల్ కాంటాక్ట్ మాత్రమే కాదండి, లైక్ ఓరల్ ఫ్లూయిడ్స్, వజినల్ ఫ్లూయిడ్స్, రెక్టల్ ఫ్లూయిడ్స్, సెమన్. సో వీటి ఈ 4 లిక్విడ్స్ ద్వారా మనకి ఈ వైరస్ వచ్చే ఛాన్స్ అనేది మెయిన్లీ ఉన్నింది. అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. అంటే రక్త మార్పిడి, ఒకళ్ళ బ్లడ్ని ఇంకొకళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. సో నేను చెప్పాను కదా, పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఓరల్ ఫ్లూయిడ్స్, వజినల్ ఫ్లూయిడ్స్, రెక్టల్ ఫ్లూయిడ్స్, సెమన్. సో వీటి ద్వారా ఇది వచ్చే ఛాన్స్ అయితే మెయిన్లీ ఉంది. అండ్ ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ వన్స్ అటాక్ అయిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అసలు లివర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకుంటే, ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత పచ్చకామెర్లు అని వినే ఉంటారు కదండి. సో ఈ పచ్చకామెర్లు అనేవి వస్తాయి చాలా మందికి మనం చూసుకుంటే. సో ఈ కామెర్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, సో ఈ లివర్ ఏమవుద్ది అంటే సాగి, అంటే పెద్దగా వాపులాగా వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఇట్స్ లుక్ లైక్ రాక్, లేదు అంటే ఒక రాయిలాగా గట్టిగా అవుతుంది. ఆఫ్టర్ దట్ తరువాత మళ్ళీ ఏమవుతుంది అని అంటే, సో దానికి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లివర్ క్యాన్సర్. సో ఇలా ఒక గట్టిగా రాయిలాగా అయిపోయి మళ్ళీ అది లివర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ హెపటైటిస్ బి వైరస్ని అందుకనే ఎప్పటికప్పుడు మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి చాలామంది కంట్రోల్ లేదు అంటారు. బట్ దాన్ని మనం కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు లివర్ని మనం కరెక్ట్గా టెస్ట్ చేయించుకుంటే కనుక, సో మనకి దీనికి మంచి ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. చాలామంది కంట్రోల్ చేసుకున్న వాళ్ళు, క్యూర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సమ్ పీపుల్స్ వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు. సో దీనికైతే పూర్తిగా మన దగ్గర జబ్బు అయితే తగ్గుతుంది. హెపటైటిస్ బి వైరస్ అనేది పూర్తిగా మన దగ్గర తగ్గుతుంది. సో అందుకని ఈ హెపటైటిస్ బి ఈ వైరస్ని చాలా లైక్ మనం ఏం చెప్పుకోవాలంటే దీన్ని వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పుకోవాలి. అంటే మనకి ఇది ఎలా వస్తుందో కూడా మనకి తెలీదు. అంటే ఇది బాడీలోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఆఫ్టర్ మనకి కొంతమందికి అయితే పచ్చకామెర్ల లోపంలో బయటపడుతుంది, అండ్ కొంతమందికి అది కూడా ఉండదు. సో కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఆకలి వేయకపోవడం, కొంచెం ఎక్కువగా టైర్డ్ అయిపోవడం, అంటే నీరసంగా అయిపోవడం అలా ఉంటారు. సో అప్పుడు సంథింగ్ ఏదో నా హెల్త్ ఇష్యూ ఏదో ఉంటుంది అని చెప్తారు. సో ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, మళ్ళీ అగైన్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. సో ఇలా సమ్ డేస్, సమ్ మంత్స్, ఇయర్స్ గడిచిన తర్వాత వీళ్ళకి ఏదో సమ్ పెద్ద డిసీజ్ లాంటిది వచ్చేస్తుంది. అప్పుడు చెకప్స్కి వెళ్తే సో హెపటైటిస్ బి ఉంది, సో దీనికి మీరు మెడిసిన్ వాడాలి అని మీకు తెలుస్తుంది డాక్టర్స్ చెప్పడం వల్ల. సో అందుకని మనకి బాడీలో ఫాస్ట్గా ఇన్ఫెక్షన్కి గురయ్యే ఆర్గాన్ ఏది అంటే లివర్. అండ్ ఫాస్ట్గా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకునే కెపాసిటీ ఉంది కూడా లివర్కే. సో లివర్ అనేది మనకి బాడీలో కరెక్ట్గా ఉంటే మనకి జబ్బులు కూడా పెద్దగా ఏ జబ్బు రాదు. ఎప్పటికప్పుడు మన లివర్ని మనం డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మన లివర్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో లివర్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు, పెయిన్స్ ఉండవు, అండ్ మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఈ హెపటైటిస్ బి గురించి చెప్తున్నాను కాబట్టి, సో హెపటైటిస్ బి అనేది సో ఎవరికైనా ఉంటే ఈ ప్రాబ్లమ్ని మీరు న్యాచురల్ వేస్లో
కంట్రోల్ చేసుకోండి. సో ఈ హెపటైట్ బి ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో సో దానికి ఇది ఒక వజ్రాయుధం అని చెప్పుకోవాలి ఈ టానిక్ని. ఎవరికైనా హెపటైట్ బి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఈ టానిక్ని యూజ్ చేయండి. మీకు లివర్ మొత్తం క్లీన్ అవుతుంది, చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఇది మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ డిసీజ్ గురించి ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉందండి, వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.